హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చూపించబోయే రెసిపీ వంకాయ కర్రీ అండి. వంకాయలు నేను పావు కేజీ తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ అండ్ 3 టమాటాస్ తీసుకోవాలి. పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఇవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. అండ్ ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం, మీకు స్పైస్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ టమాటాస్లో బాగా మగ్గించుకోవాలండి. ఈ వంకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అండ్ ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుపును కూడా యాడ్ చేసుకోండి. మీకు పులుపు కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లి పొడి వల్లే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. అండ్ ధనియాలు 1 స్పూన్ తీసుకోవాలి. అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో 5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పొడిని ఈ కర్రీలో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.